హే హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు Charantechworld యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు మన మొబైల్లోనే చాలామంది లోగో చేసుకోవడానికి రాదు అని నాకు కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అండ్ టెలిగ్రామ్లో కూడా మెసేజ్ పెడుతున్నారు పర్సనల్గా. వాళ్ళందరి కోసం ఒక మంచి లోగో ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి ఇన్ పిక్సెల్ ల్యాబ్లో, అంటే పిక్సెల్ ల్యాబ్ యాప్లో మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, మనం ఒక లోగోని ఏ విధంగా డెకరేట్ చేయాలి, ఏ విధంగా చేసుకోవాలన్న దాని గురించి నేను ఈ వీడియోలో పర్టికులర్గా చెప్పేస్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఓకే, ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇలా అయితే వస్తుంది. పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ సైజ్ అని కనిపిస్తుంది, 5th ఆప్షన్. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ తీసుకుంటే 1024 ఈ విధంగా వస్తుంది. ఓకే, 1:1 రేషియోలో. ఓకే, దీన్ని ఓకే చేస్తే ఇది 1:1 రేషియోలోకి మారిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, ఓకే, మన లోగోని ఏ విధంగా చేసుకోవాలి అంటే, మనం ఒక లోగోని క్రియేట్ చేసుకునే ముందు మన మైండ్లో మన లోగో ఈ విధంగా ఉండాలి, ఇలా చూస్తే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పర్టికులర్గా అట్రాక్టింగ్గా ఉండాలి అన్న దాని గురించి మనం ముందే ఒక ప్లాన్ వేసుకోవాలి. ఓకే, నేనైతే ఇప్పుడు ఇదంతా ఒక కలర్ ఉంది కదా, ఇదంతా నాకు అవసరం లేదు, ఇదంతా నేను లాస్ట్లోకి వచ్చేసరికి నేను బ్లాక్ చేసేస్తాను. ఓకే, నేను ఇప్పుడు దీన్ని పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, ఇలా చూస్తే మాత్రం మీకు అర్థమవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఓకే, ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవడం మీకు అందరికీ తెలుసు కదా, ఇక్కడ 3rd ఆప్షన్లో ఇమేజ్ అని క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మనం ఆల్బమ్స్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని అయితే మనం తీసుకుందాం. ఓకే, నేనైతే చాలా ఇమేజెస్ అయితే నేను నో కోఆపరేట్ ఇమేజెస్ నేను ఎక్కువ పడుతున్నాను అనమాట. ఓకే, దానికోసం అయితే కొన్ని మోషన్ ఎఫెక్ట్స్ చాలా నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టుకుంటాను. దాని గురించి ఒకటి వెతికి నేను చూసుకుంటాను అనమాట. ఓకే, ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. ఓకే, యానిమల్స్ ఇవి. ఓకే, 1 సెకండ్, ట్రీ. ఓకే, మీరైతే ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఓకే, నేనైతే ఈ లీఫ్ ఉంది కదా, అంటే ఆకు కదా, ఇది తీసుకుంటాను. ఓకే, ఇది తీసుకొని దీన్ని పర్టికులర్గా రౌండ్ షేప్లో దీన్ని క్రాప్ చేసుకుంటాను అనమాట నేను. ఓకే, ఈ విధంగా రౌండ్ షేప్లో నేను క్రాప్ చేసేసుకొని ఓకే చేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా వచ్చాక నాకు లీఫ్ అయితే బాగానే ఉంది, కానీ చుట్టూగా నాకు అది ఏది కనిపిస్తుంది కదా, బ్లాక్గా కనిపిస్తుంది. ఆ బ్లాక్ పోవాలి అంటే 3rd ఆప్షన్లోనే కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎరేజ్ కలర్ అని కనిపిస్తుంది కదా, ఎరేజ్ కలర్ మీద ఆన్ చేసి పెడితే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని తీసుకుపోయి బ్లాక్ మీద టచ్ చేసి ఓకే చేస్తే అది బ్లాక్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఓకే చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సిన లీఫ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఓకే, అలా కాకుండా మీరు అది అలాగే ఉండాలి అంటే అండూ చేస్తే మనకు ఎలా ఉన్నది ఆ విధంగానే వస్తుంది. ఓకే, ఇలా వచ్చాక దీన్ని కొంచెం నేను పర్టికులర్గా మిడిల్లో పెట్టేసుకుంటాను. మిడిల్లో మీకు పెట్టడం ఇలా సైడ్కు ఇట్లా మనం జరుపుతుంటాం కదా, ఇది మిడిల్లో ఉందా లేదా కనుక్కోవడానికి జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా రిలేటివ్ పొజిషన్ కదా, ఇక్కడ సైడ్ డౌన్ ఇట్లా పైన కింద ఉన్న సెంటర్ బటన్ క్లిక్ చేస్తే అది సైడ్కి వచ్చేస్తుంది అనమాట, కరెక్ట్ మిడిల్లోకి వచ్చేస్తుంది. మనం స్క్రోల్ చేస్తే మనం మధ్యలో పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. దీన్ని నేను కలర్ గ్రేడియేషన్ చేస్తాను, అంటే దీనికి ఒక కలర్ ఇచ్చేస్తాను. ఓకే, కలర్ ఇచ్చేసి దీని కలర్ ఏ విధంగా ఉంది మనం ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ అన్నీ మనం ఇన్బుల్డ్గా చేసుకోవచ్చు యాప్లోనే, పిక్సెల్ ల్యాబ్లోనే. ఓకే, మీకు చాలా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోకి అయితే మీరు ఒక లైక్ ఇవ్వండి. ఓకే, సారీ, కొంచెం స్క్రోల్ చేస్తాను. ఓకే, కలర్ బాగుంది అండ్ ఓకే, ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇది నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ దీనికి స్ట్రోక్ ఇస్తాను. ఓకే, చుట్టూ మనకు వైట్ బార్డర్ కనిపిస్తుంది కదా, దీనికి నేను గ్రీన్ లేదా ఎల్లో, రెడ్ ఇట్లా మనకు ఇష్టం వచ్చిన కలర్స్ అయితే మనము ఇచ్చేసుకోవచ్చు. అన్ని దాంటికన్నా
వైట్ మాత్రమే బాగుంటుంది. దీని సైజు కూడా మనం పెంచుకోవచ్చు, 2, 3, 4 ఇట్లా నేను పెంచేసరికి అక్కడ పైన పెరుగుతుంది కదా, ఈ విధంగా అనమాట. నేనైతే ప్రతిదానికి 2 మాత్రమే ఇస్తాను అనమాట. 2 ఇస్తేనే మంచిగా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. దీని మీద నేను ఒక నేమ్ అయితే రాయాలనుకుంటున్నాను. మన ఛానల్ నేమ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అయితే మనం రాయాలి కదా. దీంట్లో ఇక్కడ ఏ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేసి దీన్ని నేను ఒక నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. నేను సరయు సిల్క్స్, ఓకే, సరయు సిల్క్స్ అని రాశాను కదా. ఇక్కడ నెక్స్ట్ ఓకే చేస్తాను. ఓకే చేశాక దీన్ని కదిలిపోతుంది కదా, ఇట్లా కదిలిపోకుండా ఉండాలి అంటే దీనికి మనం ఇట్లా లేయర్స్ మీద క్లిక్ చేసి దీనికి లాక్ వేస్తే అది ఎక్కడికి కదలదు ఇంకా. ఓకే, ఇప్పుడు నేమ్ని మనం ఇక్కడ పెద్దగా పెట్టేసుకుందాం. ఓకే పెద్దగా పెట్టేసుకుందాం. కానీ మనకు ఇది అట్రాక్టివ్గా లేదు కదా. దీనికి మనం కలర్ అండ్ ఇంకోటి స్టైల్స్ ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ ఏ సింబల్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ నేను చేసేది ఏ విధంగా చేస్తానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను స్టైల్ ఇప్పుడు బోల్డ్ చేస్తాను, ఇంకోటి ఇటాలిక్ చేస్తాను, టిక్ చేసేస్తాను, సరిపోతుంది. నెక్స్ట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఇక్కడ చాలా అంటే చాలా ఫాంట్స్ దీంట్లోనే ఇన్బుల్డ్గా ఉంటాయన్నమాట. ఓకే, ఇవన్నీ మీకు నచ్చితే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నాకైతే మై ఫాంట్స్లో నేను కొన్ని సెర్చ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ 33 మిసా అనే ఫాంట్ నేను డౌన్లోడ్ చేసుకొని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఓకే, దీన్ని క్లిక్ చేసి నేను ఓకే చేశాను. దీన్ని ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తాను. ఓకే, దీన్ని కొంచెం డౌన్ చేస్తాను ఎందుకంటే అక్కడ నాకు సరిగ్గా సరిపోతలేదు. నేను డౌన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా పెట్టేసుకుంటాను. ఓకే, ఇది పక్కకు జరిగిపోతుంది కొంచెం. ఓకే, ఇక్కడ కొంచెం పెరుగుతుంది కదా సైజు. ఇక్కడ నుంచి అయినా మీరు సైజు పెంచుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇట్లయినా మీరు సైజు పెంచుకోవచ్చు. ఓకే, నాకైతే ఈ సైజు సరిపోతుంది. నేను దీన్ని మిడిల్లో అరేంజ్ చేయాలి అంటే దీంట్లోనే కొంచెం స్క్రోల్ చేస్తే మనం ఒక లోగోని లేదా ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి అంటే మెయిన్గా సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, దీంట్లోనే మనం కలర్ గ్రేడియేషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో అలైన్లోకి మిడిల్ ఆప్షన్ క్లిక్ చేస్తే అది మిడిల్లోకి రావడం జరుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు దీనికి ఒక స్ట్రోక్ ఇచ్చేస్తాను. దానికి కలర్ ఇచ్చే ముందు మనము స్ట్రోక్ ఇవ్వాలి. ఏదైనా సరే థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మనము థంబ్నెయిల్ అయినా సరే లోగో అయినా సరే మనము స్ట్రోక్ ఇవ్వాలి. స్ట్రోకు కరెక్ట్గా చూసుకుని దానికి మనం తర్వాత కలర్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు దీనికి బ్లాక్ కలర్ లేదా వైట్ కలర్ ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. నేను వైట్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఒకసారి నేను కలర్ ఇచ్చేద్దాం. కలర్ ఇచ్చాక ఇంకో కలర్ కూడా మనం యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సర్వీస్ సిల్క్స్ అని ఈ విధంగా వచ్చేసింది కదా. సర్వీస్ సిల్క్స్ అని ఇది బ్లూ కలర్ అయితే మంచిగా సరిపోయింది దీనికి, కాకపోతే స్ట్రోక్ దీనికి సరిపోలేదన్నమాట. ఈ విధంగా మనం టాలీ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రెడ్ ఈ విధంగా ఇవ్వడం ద్వారా మనకు ఇక్కడే మనకు అర్థమవడం జరుగుతుంది. ఓకే, వైట్ ఇచ్చాము బాగానే ఉంది. దీనికి కొంచెం లైటింగ్ అంటే 4% ఉంది, ఇప్పుడు 6% నేను పెంచాను అనమాట. ఓకే, దీనికి నేను షాడో ఇస్తాను. ఓకే, బ్యాక్ షాడో నేను ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఆన్ చేస్తే ఒకలా కనిపిస్తుంది, ఆఫ్ చేస్తే ఒకలా కనిపిస్తుంది కదా. ఆన్ చేశాను. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఎల్లో ఇట్లా కనిపిస్తుంది కదా. నేనైతే దీనికి ఫుల్గా ఒక మ్యాచ్ కలర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ఇచ్చేస్తాను అనమాట. ఓకే, నేనైతే నిదానంగా చేస్తున్నాను అంటే నాకు మంచిగా ఉండాలని నేను నిదానంగా చేస్తాను. మీరైతే ఇంకా ఎక్కువ టైం అయినా తీసుకొని మీరు మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా గ్రీన్ అయితే ఇచ్చాను నేను. ఇక్కడ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే అది ఇంకా తిక్కుగా అనిపిస్తుంది. మనం దీన్ని కొంచెం సైజు తగ్గించుకుందాం. ఓకే, ఇక్కడ ఈ నేమ్కి వెనక ఉన్న లీఫ్ అంటే మన ఇమేజ్కి సెట్ కాలేదు కదా. ఇప్పుడు నేమ్కి లాక్ వేసి లీఫ్కు తీసేద్దాం. లాక్ తీసేసి దీన్ని పక్క తీసేసి ఇప్పుడు ఆ ఇమేజ్కి నేను ఒక కలర్ గ్రేడియేషన్ ఇస్తాను కదా. ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసాను. ఓకే, చేసిన ద్వారా కలర్ మారిపోయింది. ఇప్పుడు ఈ రెండిటికి లాక్ చేసేస్తాను. ఓకే, సరే నేమ్కి అయితే లాక్ తీసేసి దీన్ని కొంచెం సైజ్ అయితే పెంచుకుందాం. ఓకే, ఈ విధంగా పెంచుకున్నాక నెక్స్ట్ మీకు ఏదైనా రాయాలి అనుకుంటే నేను ఇప్పుడు సరియు సిల్క్స్ అనేదాన్ని సింపుల్గా నేను షార్ట్కట్లో ఎస్ఎస్ అని పెద్దగా రాయాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ అడిషనల్గా ఇంకో టెక్స్ట్ యాడ్ చేసుకొని దీంట్లో
క్యాపిటల్ ఎస్ 2 సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తాను. ఓకే సారీ, దీన్ని ఎడిట్ చేసి కొంచెం స్పేస్ ఇవ్వాలన్నమాట. ఓకే దీన్ని నేను సైజు పెంచుకున్నాను, ఇక్కడ తెచ్చి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి నేను కొన్ని ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను చెప్తాను కదా. ఇక్కడ మై ఫాంట్స్లో ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఎస్ఎస్ అనేకైతే ఇక్కడైతే నేను సెట్ చేసుకున్నాను. ఓకే సర్వీస్ లింక్స్ అని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము, దీనికి లాక్ చేసుకుందాము ఎందుకంటే కదిలిపోతుంది అనమాట. ఓకే ఇప్పుడు ఎస్ఎస్ అనే దానికి నేను ఇప్పుడు కలర్ గ్రేడియేషన్ అంటే కలర్ ఇవ్వాలి, ఇంకోటి చాలా అంటే చాలా ఇవ్వాలి కదా. ఇప్పుడు బోల్డ్ అయితే బోల్డ్ ఇద్దాము, ఇటాలిక్. ఓకే బోల్డ్ కొంచెం తీసేద్దాము, ఇటాలిక్ పెట్టేద్దాం, మంచిగా ఉంటుంది. ఓకే అలైన్మెంట్ సెంట్రల్ పెట్టేసుకుందాం. స్ట్రోక్ అయితే ఇచ్చేద్దాం, స్ట్రోక్ అయితే బ్లూ కొంచెం థిక్నెస్ ఇద్దాం అనమాట. ఓకే కింద కలర్ బ్లూ ఇచ్చాం కాబట్టి పైన కూడా బ్లూ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంకోటి మా లోపల కలర్ ఉంది కదా, ఆ కలర్ని ఇక్కడ మనము ఇష్టం వచ్చింది అయితే ఇక్కడ మనము ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే ఇక్కడ వైటే ఉంది కానీ వైట్ మనకు మంచిగా ఉండదు. గ్రేడియంట్లోకి వెళ్ళి మనం పర్సనల్గా అంటే కొన్ని కలర్స్ ఇక్కడ నుంచి మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఎల్లో లేదా గ్రీన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనము ఎట్లా రావాలి, ఇక్కడ మనకు ఒక బార్డర్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఈ విధంగా ఎస్ఎస్ అనేది మంచిగా కనిపిస్తుంది కదా, ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ స్ట్రోక్ అయిపోయింది. ఇప్పుడు షాడో ఇద్దాం. షాడోలో బ్లాక్ బాగుంది కదా, బ్లాక్ కొంచెం థిక్నెస్ ఇద్దాం. ఓకే థిక్నెస్ ఇస్తే ఇది కొంచెం సైడ్కి ఇట్లా కలుస్తుంది కదా, ఈ విధంగా మనము థిక్నెస్ పెంచుకోవడము లేదా తగ్గించుకోవడము ఇక్కడ నుంచి మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఓకే నేను ఇప్పుడు ఓకే చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్లోకి వస్తే మంచిగా ఉంటుంది కదా, కమ్ టు ఫ్రంట్, బ్యాక్ ఫ్రంట్లోనే ఉంది. ఇప్పుడు ఫ్రంట్లో ఇప్పుడు ఎస్ఎస్ అండ్ కింద సరయు సిల్క్స్ అని కనిపిస్తుంది కదా, ఇట్లా మనకు నచ్చింది లోగోని పర్టికులర్గా చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇక్కడ 4th ఆప్షన్లో ఇప్పుడు చుట్టూ మన లోగో క్రియేట్ చేసుకోవాలనుకుంటే చుట్టూ ఇదల్లా కలర్ ఉంది కదా, ఈ కలర్ని తీసేయాలంటే ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేస్తే ఇదంతా పిఎన్జిలోకి మనకు మారిపోవడం జరుగుతుంది. ఓకే ఇది మనం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మనం దీన్ని ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ ఇమేజ్లో ఇక్కడ లాస్ట్ ఇక్కడ కస్టమ్ ఉంది కదా, కస్టంలో అల్ట్రా పెట్టేసుకోవాలి. అల్ట్రా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే అది సేవ్ అవ్వడం జరుగుతుంది. రెండరింగ్ అంటే కొంత ఇమేజ్ అయితే కొంచెం లోడ్ అవుతుంది, లోడ్ అయ్యాక మనకైతే అది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఇలా సేవ్ అయ్యాక ఇమేజ్ ఏ విధంగా వస్తున్న దాని గురించి నేను ఆ ఇమేజ్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే నేను ప్రిపేర్ చేసిన ఇమేజెస్ అన్నీ చాలా అంటే చాలా ఉంటాయి. ఓకే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎస్ఎస్ సరియు సిల్క్స్ అని చాలా మంచిగా అంటే చాలా మంచిగా వచ్చింది కదా. ఈ విధంగా మీరు కూడా మంచి లోగోని మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. మీరు నన్ను పర్సనల్గా మీట్ అవ్వాలి అంటే పర్సనల్గా మెసేజ్ చేయాలి అంటే టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నాకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.